ఇల్లు వచ్చారు ఏమిటే కాంచనమాల నాకు సద్ది మోసి మోసి మా మాడను వస్తాంది నిచ్చెన మోసి మోసి పూజలు వస్తాను ఏమిటే పాపగారి దోతగారి నాన్న మొన్న వచ్చింది మా చెల్లె రామనమ్మ అవ ఏడాది తిరిగే ముందుకే కొడుకులుగానే అన్నారమ్మా చిచ్చి బతికేంది ఇంత చెట్టెక్కి చింతకాయ దులిపినట్టు పెడిన మాటలు ఇడిచిపెట్టి మాలు దిగి వెళ్ళిపోతాండ్రు అప్పుడు మాల మీద ఉన్న తల్లి కిన్నురాలైపోయింది ఇదేమి చిత్రం ఇదేమి కలిమాయ ఏడాది తిరగ ముందు కొడుకును గాని ఏనాడు గనకనేమి పండుగ చేసుకొని ఆ పండుగ పర్వదినాన్ని కూడా నాకు మతలావు వెయ్యలేనా భర్త నా బతుకు పాడుగాను బతుకు మీద మన్ను పోయే భర్తకు గురగాని బతుకైపోయే ఉండే విధమా లేకే విధమా ఇప్పుడు నేను గనకనేమి కాదు ఆసిమాన్లు అన్నరా అని మాటలని వెళ్ళిపోతాను ఎందుకొరకు బతుకుతున్నవే నీ బతుకు పాడుగాను బతుకు మీద మన్ను పోయే గొడ్డు బతుకు ఉండి ఎవరిని ఉద్ధరిస్తానవే నువ్వే బట్టి నిచ్చెన మోసి మోసి మా భుజం కాయగాస్తుంది సద్ది మోసి మోసి మా మాడ కాయగాస్తుంది మూరెడు తాడు దొరుకుతలేదా మూతెడు మంతు దొరుకుతలేదా ఏ బండకైనా తలబాదుకోని మరణమైపోవేనవు ఏ పాయిళ్ళ పడి నీ తనువు దాలించపోయినవు అన్నప్పుడు ఏనాడు చూసినవా కన్న తల్లికి ఏమన్నా ఎత్తేసి ఖచ్చితంగా అది కొట్టుకొస్తుంది గుండెలు ఊలిపోతున్నాయి పేగులు వచ్చిపోతున్నాయి నానా ఈ వాటి రోజున నా బతుకు పాడుగాను నా బతుకు నీకు గొరగాని బతుకైపాయనా అని కట్టుకున్న కొంగు బలగట్టుకున్నదేనావా ఉండి ఎవరిని ఉద్ధరించిన దాన్ని అని ఏనాడు చూసినవా మాల వీధికెళ్ళి కింద తురికి మరణమైపోతే నా మృతములు మునిగిపోతే నా గతములు వెళ్ళిపోతాయి అనుకున్నదమ్మా ఉరికి వద్ద ఉన్నదా వాళ్ళ కింద దురుకుతాను అన్నదమ్మా ఇదే విచిత్రంగా యువల కన్నడని చెప్పి పరమేశ్వరుడు అరిసేది లోపల అంజలి వేసుకున్నప్పుడు అద్దం లోపల ముఖం ఎట్లా కనిపిస్తుందో అరిసేతు లోపల కలిగిలో గట్ల కన్నబడతాను తినే దీపు సరగ లోతు వారిని లాగంత ముందల ముచ్చిన కడుపుల ఆడవిల్ల మొగపిల్లగా అడుభగవంతుడికి ఏర్పడ్డదమ్మా ఎంత పని అయిపోయా ప్రతిపదరాలు ప్రాణం పోతుంది ఆగో సమయం రావాలి దేనికైనా కానీ సందర్భం రావాలి ఆనాడు కనుక చూసినా పొయ్యంగా ఇంత మన్నో అన్నారు ఏ ముగ్గురవుతున్నారు ఏ పుట్టలో ఏ చేతులు ఉండదో ఎవరికే కనుక ఏ చెట్టు మీద ఏ పిట్టు ఉండదో ఏ పిట్ట మనసు లోపల ఏ ఆలోచన ఉండదో ఎవరికి ఎరగరమ్మా అదే విష్ణువేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వాళ్ళు వేసిన మేము చెప్పున మట్టి బొమ్మలంట మన ఈ మాయ బొమ్మలంట చేతుల బెల్లం సరిపడ్డాక ఎవరు రాని అంట మన దోయమా కుంపడంట
కాలి కింద వాడు అటువంటి తల్లిని వెనకనే పుట్టాడు రెక్క అందుకొని బిడ్డ ఆగమే బిడ్డ అని వెనక గుంజాడు శంకరుడు అంటే నాదులేని గంటలు 40 లక్షలు కొలుపులేని గంటలు 1,00,000 వీళ్ళ బాంబు పెట్టుకొని మాత్రం శూలం పట్టుకొని వచ్చిండా విధి విధి పెద్ద మనిషి అట్టి మన ముఖాలు ముందటి మోసేది రెండుకకు పండు ముసలుడు వచ్చిండమ్మ వాళ్ళ మీద ఉట్టి ఆగవచ్చాడు ఏం కట్టం వచ్చింది ఏం ఆపద వచ్చింది ఎందుకు రోజు చచ్చిపోతాను అనుకుంటున్నావు బిడ్డ నీడ పిలిచి కనుక సల్ల మధ్య తెచ్చి సంతోష పరిసేదాన్ని లేకున్నావు బిడ్డ ఎవరన్నా కష్టం లోపల ఉన్నట్టు అంటే నువ్వు తినకున్నా మంచిదే కానీ వాళ్ళ కడుపు నింపేదాన్ని లెక్క కనిపిస్తాను ముఖంలో కల ఏమి కట్టావా చేయవు బాబా ఒక్కరు రాలేదు నాకు కష్టం అడగలేదు నా బాధ అడగలేదు నాయన ఇవాళ కనుక నేను ఈ మాల మీదకి వచ్చిన నా కష్టం అడుగుతాను నా బాధ అడుగుతాను నాయన దిక్కా ఇవత్తివా దీవా ఇవత్తివా నాతోలే ఉన్నావు తండ్రి వలే ఉన్నావు పాపగారి గర్భమందు పాపగారి కొడుకన్నా లేదా బిడ్డ నా లేదా చచ్చిపోతానంటున్నావు కానీ సత్య సాధించేది ఏమున్నది బిడ్డ మనుండి సాధించాలి కష్టం సుఖం కావడి కుండలు బిడ్డ అటువంటి మాత్రం మన కొన్నాళ్ళు అమావాస్య కొన్నాళ్ళు పున్నమి అమావాస్య నాడు చీకటి ఉంటది పున్నమి నాడు వెలుగు ఉంటది వెలుగు ఉన్నదా అని సంబరపడద్దు బిడ్డ చీకటి ఉన్నదా అని బాధపడవద్దమ్మా సంతానం కొరకు నాకు గర్భం మండగపాయ నా బతికెందుకు కానీ నువ్వు మాత్రం నా మాల మీదకి వెళ్ళి అడ్డం పడిపోతా అయ్యా నువ్వు చూడంగానే చచ్చిపోతానంటావు కానీ నువ్వు చావలిస్తానా బిడ్డ పుట్టిన కాడి నుంచి కనుకనే జపం చేస్తున్న తపస్సు బట్టి ఉన్న బాబది కానీ నేను కనుకనేవి నా చేతి మూర్తాన ఒక ఫలమిత్త బిడ్డ నీ గ్రాచారం మాత్రం మన గ్రహాలు కడగదొడినట్టే అంటే నీ గర్భవాసం రెండుతుంది కావచ్చు బిడ్డ నువ్వు మాత్రం సావధానుడు దేవసంగమయ్య శివచూరుడి చేయబెట్టి అరే దేవాదేవుడు దేవసంగమ అమ్మవారు కనుక
సంతానం ఇట్లా బిడ్డ అన్నప్పుడు అప్పుడు సంబరపడ్డది. 2 అక్షస్త్రి పాలన దగ్గర పెట్టింది, కాయకూర కళ్ళు మూసింది, పిట్టలు నోరెరిచింది, హస్తములు జోడించింది. అయ్యా ఇక తండ్రి సంతన బలము అదమన్నాడు ఫలం వేసిండు, కళలు వచ్చినట్టే వచ్చిండు, కనిపించినట్టే కనిపించినట్టు కాదో ఇచ్చినట్టు లేదో అర్థం కాకుండా అయిపోయింది. ఇటు ఫలం వేసిండా అటు భస్మైండు, బగ్గు మని కనుకలేదు కైలాసంలో పుట్టిండమ్మా. అలాపలము తిన్నా కన్నా తల్లిరా నాలుక మీద మనం కరిగిపోతావి, నన్ను రుజులాతో పోతా ఉన్నది, నా బిదాక నడిచిపోతాంది, గుండెల దాకా కూర్చుండి పోతాంది బలము. ఏనాడు కనుక సంగమయ్యా బలం ఓడి కట్టిండు, మతాన మాయమైపోయాడు సంగమయ్యా. అందుకొరకే అంటారు తల్లార పతివ్రత రాలకు పరమాత్ముడు దాసోహం అయి తిరుగుతాడాట, అడ్డమైన దాని కళ్ళల్లో చెడ్డ దయ్యం కూడా కనబడదాట. నరుడు అనుకుని నరకంలో పడ్డగాని సాక్షాత్తు పరమశివుడే వచ్చి నాకు బలమోడి కట్టినాడు తెలిస్తే పరమశివుని పాదాలు పట్టుకొని మా బ్యాచ్ తీసుకొని కైలాసమే పోదిగా నీరు. నరుడు వచ్చిన దెబ్బ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ దేవుడు వచ్చిన దెబ్బ ఏర్పాటు చేసే నర మానవుడు ఉంటలేదు ఎల్ల లోకంలో. పిండములో నా పిండమాయన పిండ రూపమాయే ఆనాడు మాత్రం ఇద్దరు రాజు వాళ్ళు మరి రోజు సర్దుకుంటామన్నట్టు చెల్లే సర్దించాం బాగా చెప్తే మాకు ఒక దాసి ఏమో సర్ది పట్టుకుని ఒక దాసి ఏమో నిచ్చిన పట్టుకొని రంగు రంగుల వాళ్ళు రంగు చురిగిన వాళ్ళు బయట వాళ్ళు నిమ్మల కింద దానిమ్మలో నిన్ను నిమ్మల కింద దానిమ్మలో దానిమ్మలో వాళ్ళు సాగరి వాళ్ళు చూడు దానిమ్మలో బట్టలు దుకుతున్నారు దానిమ్మలో నిమ్మరి వాళ్ళు చూడు దానిమ్మలో గుంటలు ఎత్తున్నారు దానిమ్మలో నిమ్మల కింద దానిమ్మలో నిన్ను నిమ్మల కింద కాయ కాయ
చదివి పెట్టిన ఇంటికెళ్ళే దిక్కువాళ్ళముండా ఇవాళ పుట్టేటిలో కావాలని చెప్పి వాళ్ళందరూ కళ్ళు పండించుకుంటారు కథ మంచుకునే ఇంటికి మరి ఎట్లేదు ఇవి ఎప్పుడెప్పుడు పెట్టుకుంటా అంటే ఊరి వంగ పెట్టుకుంటా ఉడకపోసినప్పుడు తీస్తా కానీ కొందరు లేని బదిలాడుకుందాం అనుకుంటారు. ఇస్తామ్మా బాబు వాటి తప్పన దుయ్యాలనుకుంటే నూనె పెట్టాలంటే ఎట్లనే పోతా సిక్కేస్తా ఏ దీన్ని పోతాను చేస్తా ఇక పొదవనగా మళ్ళీ తీస్తా దీనికి పెడతా ఇద్దరు రాజు వాళ్ళు కనుక రంగు రంగుల మాల రంగు చుట్టిన మాల అమ్మ అమ్మ వద్దు తీసుకువచ్చినావు అన్నప్పుడు రోజాక రోజు వాళ్ళ దగ్గరికి వచ్చి సర్ది తీసుకొని వచ్చేది. కానీ ఆనాటి దినానికి 5 గడిల గర్భవతి. మరి ఏనాడు బీరకాయ రీతు బిర్రుగా పొట్టేరు పడి ప్రాణం సుస్థికొచ్చింది కాబట్టి లేవలేక ఆకన్న తల్లి దాసులారా మీరు తెచ్చిన సజ్జాడ పెట్టిపోండి అమ్మా. సద్ది పట్టుక చూస్తున్నా ఉరికొచ్చి తీసుకునేది సద్ది తినేది. మరి ఇలా కొత్తగా మాట్లాడితే అన్నీ పెట్టి సపరేట్ ఊరికమంటాను. మాట కూడా లోతులో పడ్డది అక్క. లోతు అంటే 7 గోళాల లోతు నుండి మాట్లాడినట్టు నత్తాంది చిన్నగా. ఏమో మనకు రామరామ రాగట్ల కాదు సద్ది ఇయ్యాలాపు ఆమె చేతిలో పెట్టినా కానీ పోదాం. నీ చేతిలో పెట్టినా కానీ మేము పోతాము అన్నప్పుడు వీళ్ళు రోజు నేను తీసుకునేదాకా పోయేటోళ్ళు కాదు. ఇవాళ కూడా తీసుకునే పోతారని చెప్పి పొట్ట మీద కొంగు పొందుగా చదువుకుంటుంది. ఎందుకంటే దాశవాళ్ళ కళ్ళ చూస్తే ఏమనుకుంటారు. పొట్ట మీద కొంగు పొందుగా చదువుకొని 5 గడిల గర్భం వేసుకొని సత్యాన్ని తీసుకొని వెనకకు మళ్ళీ పోతుంటే దాశవాళ్ళు చూస్తున్నారామా. మళ్ళీ పూలు వేరైనా అర్థాలు రెండైనా ఆడోళ్ళ మరో ఆడలో తెలిసి ఉంటుందాట. పూలు వేరైనా మోసాలు రెండైనా మొగుళ్ళ మరో మొగలు తెలిసి ఉంటారు. ఆ దాసోళ్ళు కనుక నేను కాలు గోరు కాంచెల్లి కంటి రెప్పదాకా చూసిరు. చెల్లె దొరసానేమో అడుగుల్లో అడిగేసుకుంటా అత్త అని చూసినావా? దొరసాని కింద సన్నగా ఉన్నది. కింద సన్నగా ఉన్నది, మీద సన్నగా ఉన్నది. అంత నడవ ఉబారించినట్టు స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ వేసినట్టున్నది. పాము శాతం లెక్క ఉన్నది. ఇట్లా వేసి అడుగుతా కానీ నీకెందుకు లేదు మరి అట్లా నాకు మోడు అముద్రుడు మన ఉరుముతుంది. మోడు కనుడు కనుడు కంచె మొగలు లేక కొనాలి. మొగలు లేక తప్ప కొడుకునో బిడ్డనో అన్నట్టు అయితే అబ్బో ఈ అవ్వ ఎంత సత్యమంత్రాలు, ఈ అవ్వకి ఏ దేవుడో వరం ఇచ్చిండు అని చెప్పి మంచిగా మోపెడు మైకులు తెచ్చి ముటికాడ పెడుతుంది. గదే ముతికాడ పెట్టి బాబా నీకు ఏ దేవుడు వరం ఇచ్చిండు అని చెప్పి ఈనాడు పేపర్లో రెడ్ ఇంక్ తోని ఎడ్డింక్ ఎత్తరు. మనది ఇంత తెలుపు పడుతుంది. అదే పేపర్లో మన పేరు వస్తాయి. ఇవన్నీ కాదు పోయి కానీ కానీ నువ్వు బిత్తిరిదాన్ని అర్థం కదా. నేను పోతా నువ్వు బిత్తిరి లంచవు బిత్తిరి దానికి బియ్యం వేస్తే చెప్పినాక దెబ్బ అయిందట. నేసే ఆపది కమ్మలు దాగి మోహన్ పక్కన వచ్చిందట. గట్లాగానే ఇగిర ఉండి 20 మందిని చాలచ్చు. పని చేసి 10 మందిని కూడా సాదరు. నాకు ఇగురం పెద్దదే ఈ నేను ఇగురం కల్లా నేను నలుగురితో పోయచ్చు. నలుగురితో వేరే అంటే నా వాడు చూస్తే ఏమనుకుంటాడు, ఇంటికి తీసుకపోయి ఈ షాపు చేస్తాడు. నలుగురిలో పోయి మాట్లాడిందా గట్లా ఓ బావా నలుగురిలో పోయి మాట్లాడింది అన్నాడు. జోలికి పోగానే నువ్వైతే పోయి అడిగాపు. కానీ నువ్వు విన్నా ఉండు. నువ్వు మరి తర్వాత మంచిగా అడుగుతుంది పోయి. నేను మంచిగా అడుగుతుంది సోల్తి పెట్టి అడుగుతాను. సద్దన్నం ఇచ్చి ఇంటికి వెళ్ళిపోలేదా? సద్దన్నం ఇచ్చి ఇంటికి పోదామని అనుకుంటాను కానీ మాకెట పోతుంది అవుతుందవ్వా. మీరు నాతో పాటు నీతో ఉంటుడు కాదవ్వా. ఎన్నోళ్ళేంది ఏదో గడిపిని చేసుకున్నావు. పాలను ఉన్నావా పక్కల కొంగేసినావా? నువ్వు ఎవరిని నువ్వు
నువ్వు పాలను ఉన్నావా పక్కల కొంగేసినవా నువ్వు దొరని కూడా దొడ్ల కొంగేసినవా నువ్వు తీయటి కళ్ళ కోసం గమలను ఉన్నావా నువ్వు కిరికిరి చెప్పుల కోసం మాలవాణి ఉన్నావా చక్కెర బెల్లం కోసం కోటోని ఉన్నావా బయటోని ఉన్నావా నెక్కరోని ఉన్నావా లోతోని ఉన్నావా లాగోని ఉన్నావా నువ్వెవరు ఉన్నావు నాకు ఏలికేలంటేనే లేదా ఆయనతో నువ్వు ఉన్నావా నెక్కరో నువ్వు ఉన్నావా అని అంటే దురస్థానం తెలుస్తలేదు నీకు దాసి తెలుస్తలేదా మదాన మధ్య కళ్ళది కావడం కానక తిరిగిన కొన్నాళ్ళు అన్నట్టు ఎంత నోటికి ఎంత గంతే మాట్లాడతావా అని గిర్ర గిర్ర అన్నదర్ర వచ్చినాది రామో రామో దీనికి ఇట్లాగే బుద్ధి రాదు గట్ల కాదా నిన్నెవడు గుంజండి ఎట్లా దొరుసా అని దబ్బని మాట అన్న అసలు లేక చిన్న పెద్ద తేడా లేక ఓ మాట అన్న చిన్న జాతాన్ని కాబట్టి కొడుతుంది అదే నిన్నెవడు గుంజండి నాకు నీకేమరికనే నువ్వు పోంగాంటి ఓ ఇగురమని రాలే ఈ పని కట్టుకుండాలి ఇగురంతో 20 మంది పని చేసి 10 మంది కూడా రాలేమో అని కూడా చెప్పి కూడా ఓతివి నువ్వు ఓతివి లడలా మాట్లాడుతుంది దురసాన్ని కొట్టవైతే నేను వచ్చి నేనొక్క 2 దెబ్బలు కొట్టడానికే దొరకడానికి కోపం తగ్గింది ఎరికేనా నీకు ఎందుకు చెప్పన్నా ఎందుకు వాళ్ళు కొట్లాడుకుంటారు నేనేం చేయాలని చెప్పి సపరేట్ ఆగింది అంతేనా కాదా కానీ దొరసాన్ని కొట్టిన దెబ్బలు చిన్న తాకినాయి కానీ వీళ్ళు అయ్యమండి వచ్చేది అంతే ఇది ఎక్కడ కోపం దిబ్బి అంత అంటే రైపు చూసి అంత అయ్యమండి ఎక్కడిది మరి కోపం కానీ నిన్నే అడిగేస్తా నీ బలుగు నాకెందుకు దాన్ని కొడతాను చూడలేదా నేను కానీ రాజు కాంగ్రెస్ ఎట్లా మంచి ఎక్కడ ఎందుకు నువ్వు ఒంటరిగా ఇప్పుడు గిన్ని రోజులు అవి మాడు ఉంచవచ్చు ఎప్పుడు అత్తాను బిడ్డ ఆయనకి ఎట్లా బుద్ధి లేదా నా భర్త ఒక్కనాడు కూడా నా దగ్గరికి వచ్చిన మంచి చెడు కలుసుకొని పోలేదు బిడ్డ రాలేదా అయితే అది కులంలో ఎది కలిసినావు ఇదేం మాట బిడ్డ కులంలో కలిసినట్టు నాకు అర్థం కాలే ఇట్లా కూడా ఇట్లా కాదు ఇగో అట్లా కదమ్మా ఇగో ఒక్క చేత సప్పట్లు కొడితే అడిగాయి ఒక కన్ను చూపు కాదు ఒక్క ఎత్తు వ్యవసాయం కాదు ₹1 ముల్య కాదు ఒక చేతోటి నీళ్లు తాగితే దాహారది ఒక్క చేత సిక్క ముడిచోళ్ళు లేరమ్మా ఏమో బిడ్డ ఈ మలిపం మాట్లేదు నాకు అర్థమైతే కదా నీ కూడా ఈ పునములు అన్నట్టు మారే నాకు ఈ మునుగులు అంటలేదు అంచనా కట్టి పెడుతున్నాడు మరి ఏం సంగతి వాయి పని చేసినప్పుడే కన్ను వేసినావు నా మీద నువ్వు వాయి పని గోరగాళ్ళ కన్ను వేసి అక్కడ వేసి ఇక్కడ రాకుంటుకొచ్చి ఓ కన్ను మీదకి వెళ్ళి ఎత్తాడు సింగు ఓ కన్నుతో చూస్తాడు కానీ ఆయన ఉన్నది పీడైతాంది దళాల్లో కూర్చున్నది ఏ రాదు అసలు ఎప్పుడు రాదు మరి అట్లా కాదమ్మా కింద సన్న ఉంటివి మీద సన్న ఉంటివి నట్టు అంత ఉబారించినట్టున్నావు మరి ఏందమ్మా ఇది ఏంది అన్నట్టు అనుమానం వస్తుంది మాకు ఎట్లయింది బిడ్డ ఎట్లనో కాదు మీరు కనుకనేమి 21 దినం నాడు కొత్త బట్టలు కట్టుకొని సద్దన్నం పట్టుకొచ్చి నాకు అప్ప చెప్పి నీ బతుకు పాడుగాను బతుకు మీద మనం ఎందుకొరకు బతుకుతున్నామని మీరు ఒక్క మాటని పోయినందుకు మీరు చిన్న జాతి వాళ్ళు నన్ను అనరా అని మాట్లాడరని
కట్టుకొంగు బలగట్టుకొని మాల మీదికెళ్ళి మాల కింద దునకపోతంటే ఎవరో వచ్చిండు నరుడు తెలియదు ప్రహరుడు తెలియదు కల లోపల కల చెప్పినట్టు మధురోన మాట చెప్పినట్టు సంతాన బలం ఓడిగట్టినట్టు అనిపించింది. అప్పటి నుంచి గర్భము పెరుగుతుంది బిడ్డ, అంతకు మిక్కిన నాకు తప్పు తెలియదు బిడ్డ. అవునమ్మా. సరే నువ్వు చూస్తే కొంచెం సాధన ఇవ్వకుండా కూర్చోపో. ఇలాంటి రాత్రి వచ్చింది నిచ్చెన వేసింది. ఇదే దీని దగ్గర నిచ్చెన మన ఈ పలుకుతుంది. కానీ మనం ఈ ఒక్క జీవ మనిషి కాదు, 2 జీవాల మనిషి. 5 గడిల గర్భితో ఉన్నది కాంచనమాల. ఈ ముచ్చట తీసుకుపోయి మన కాంచనమాల చెప్పపోయేది ఉంటే మరి సర్ది కొంట పోయేది యువతి, నిచ్చెన కొంట పోయేది యువతి. అని రాజు కాంచన మహారాజు మన ఇప్పుడు రాము చేస్తాడు. నిచ్చెన నువ్వే అని చెప్తా. ఇక్కడ ముచ్చట తీసుకుపోయి కాంచన మహారాజు చెప్తావా అని. అరే కల్లున్న మహిళలో ఉన్నారు కట్టిరు వేదికి వచ్చాను. మహారాజా ఏమిటమ్మా బిడ్డలారా రాజులారా, ఉండేవాళ్ళు కచ్చిరు బయటికి ఎందుకు వచ్చారు? మీరు వచ్చిన పనులైన బిడ్డలారా ముందు నాకు చెప్పరమ్మా బిడ్డలారు. ఎందుకు రాలేదు ఈ మీ సవాలి పోయినది, మీ సవాలి పోయినది, నలుగుతని బతుకు పాలైపోతాను, ముగ్గుతని బతుకు ముచ్చట పెట్టే కాలం వస్తాంది. మురికెటి వల్ల ముంగట మరే కాలం వస్తాంది, నా వెట్టి వల్ల ముంగట ఏం తెలియడం కాలం వస్తుందయ్యా. 10 మంది బతుకు వస్తుందయ్యా. మత్తి ఉండి మాట్లాడరా, మతి స్థిమితం అటువంటి మరి మతి ఉండి మాట్లాడతానరా, మతి స్థిమితం తప్పి మాట్లాడతానరా, మత్తికి మాట్లాడతానరా. ఇక్కడికి వచ్చిండ్రు ఏం మాట మాట్లాడతాను? మతి ఉండే మాట్లాడతాను. రోజు సత్తి నిచ్చెన ఉంటది మేమిద్దరమే. ఇవాళ కనుకనే రంగురంగుల మాల రంగు శ్రీటమాలకు మేము వెళ్ళిపోయేసరికి నీ భార్య కాంచనమాల ఒక జీవి మనిషి కాదు, 2 జీవులు అలా మనిషి 5 గడిల గర్భితోటి ఉన్నది నీ భార్య. కట్టం లేకుండా కొడుకు పుడతాడు నాయనో. చెప్పి దాసి వాళ్ళని కొమ్మర్రెండు రాజుకు అంత మంది లోపల గామాట చెప్పే వరకు గుండె వలిగిన సందమాయన రాజు అగో కిన్నుడై మాయనా. ఏమిటి నా భార్య ముఖం నాకు తెలవక, నా భార్య ముఖం నేను చూడక, నా ముఖం నా భార్య చూడక ఈడికి ఏడాది పొద్దుతుంది. ఎట్లా గర్భిణి ఎట్లా దాల్చే, గర్భవతి ఎట్లా అని ఒక్క నిమిషం ఆలోచన దోయలే రాజు. దోయక ఒక్క మాట అన్నాడు, రే కడికిలారా ఇక చూస్తే లాభం లేదు, నిజమా అబద్ధమా కళ్ళతోడే చూడాలి. అచ్చిరికాల దాసోళ్ళు మాత్రం తెలుసో తెలియకుండా పిడాత సాటు ముచ్చట నేటుకు మాట్లాడిండు. నేటుకు మాట్లాడిన ముచ్చట మాత్రం అనగా అటువంటి సేన్ల కొడలు పోతే సేననే వెనుకలాడాలి కానీ ఇంటికాడ వెతుకులాడుతూ దొరకదురా. ఈ మంది ముందర మాత్రం నిజం బయటపడాలంటే
ఏగిరంగా వెళ్ళిపోయి కనుక నా భార్య దండ మీద దండ పెద్ద దండలు కట్టి కొర 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 గుంజుకొని కత్తిరి కాడికి తీసుకురా మంత్రిలారా వెళ్ళిపోమన్నాడు. చెప్పినప్పుడు అప్పుడు మాత్రం కడిగే వాళ్ళు చూడు విల్లు వస్తారు పగ్గాలు పట్టుకొని రామ రామ కోదండ రాముడా దూరంగా అడి దగ్గర రంగు రంగు మరి రంగు మరి వేడి కట్ట ఉన్నారమ్మా అయ్యో మరి వేడికి వచ్చిన మరకాడి వచ్చిన కాంచిన మారివి మరి ఏనాడు మాత్రం రమ్మని దాని పెద్దలు కట్ట ఉన్నారమ్మా వాళ్ళు అడగలేదు రామ రామ అయ్యో దండలకు గమ్ముగా కొర్ర కొర్ర గుండుకున్నరే రామ 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 మరి కత్తిరికాడి ఎలా వచ్చినా కడిగి వాళ్ళు చూడవమ్మా మరి పండుగ మాత్రం కడిగే వాళ్ళ పక్కన